హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం. మొత్తం మీద శుక్రవారం ఈ వారం అంత మార్కెట్లో వోల్టాలిటీ ఉంది. ముఖ్యంగా ఏంటంటే నిఫ్టీ 1.5% నెగిటివ్గా అయితే క్లోజ్ అవగా బ్యాంక్ నిఫ్టీ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రీన్లో క్లోజ్ అయింది. ఇండియా విక్స్ కొద్దిగా రైజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ గూడ్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అవగా మిగతావి మెటల్స్ కానీ, ఫార్మా కానీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ హెవీగా బ్లీడ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకైతే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఏంటంటే యూఎస్లో టారిఫ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి, దాని తర్వాత ఏంటంటే రెసిషన్ ఫియర్ కూడా ఈ యొక్క మార్కెట్స్ని డ్రాగ్ చేసింది కిందకని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్ షేర్స్ వచ్చేసరికి 26% అనేది మార్చిలో పెరగడం అనేది జరిగింది. సో వీళ్ళ యొక్క ఫ్రెష్ లోన్స్లో 36% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది. హుడ్కో ఇంతకుముందు చెప్పుకున్నాం 65,000 crore ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 26లో బారోయింగ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ అనేది చేసుకున్నారు. ఈ ట్రంప్ ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ ఉందో దీనివల్ల మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా షేక్ అవుతుంది. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క సోలార్కి సంబంధించిన సెక్టార్ ఇండస్ట్రీ కూడా కొంత ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఇండియా నుంచి కొన్ని కంపెనీలు యూఎస్ని టార్గెట్ చేస్తూ అక్కడ ఎక్కువగా ఎక్స్పోర్ట్ అనేది చేస్తూ ఉన్నారు. సో ఈ రెసిప్రోకల్ టారిఫ్ వల్ల ఏంటంటే కొద్దిగా స్లో డౌన్ జరగవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఏదన్నా అదర్ కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ అనేది షిఫ్ట్ చేస్తే కూడా కొద్దిగా బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. సిఎల్ఎస్ఏ రేటింగ్ ఏజెన్సీ ఏం చేసిందంటే టాటా మోటార్స్ని డౌన్ గ్రేడ్ చేస్తూ ఈ యొక్క నోట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టాటా మోటార్స్ని ఎందుకు డౌన్ గ్రేడ్ చేసిందంటే జేఎల్ఆర్ సేల్స్ అనేది యూఎస్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రెసిప్రోకల్ టారిఫ్ వల్ల 26% అదనపు భారం అనేది ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ మీద పడుతూ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా సేల్స్ అనేది ఇంపాక్ట్ అయ్యి మార్జిన్స్ కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. అందుకని సిఎల్ఎస్ఏ టాటా మోటార్స్ని డౌన్ గ్రేడ్ చేసింది. యూనియన్ బ్యాంక్ షేర్స్ వచ్చేసరికి 5% దాకా పడిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ లోన్ గ్రోత్ అనేది అనుకున్నంత పాజిటివ్గా అయితే కనిపించలేదు. యూబీఎస్ పిఎస్యూ లెండర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్బీఐ కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా వీటిని అప్గ్రేడ్ చేయడం అనేది జరిగింది. ఎస్బీఐని న్యూట్రల్ అని ట్యాగ్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ బరోడాని బై చేయమని చెప్పేసి చెప్తూ ఉంది. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసరికి 3% దాకా 2 to 3% దాకా పాజిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ అనేది పాజిటివ్గా ఉంది. బ్రోకరేజ్ సంస్థలు కూడా చాలా పాజిటివ్గా అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక క్యాపిటల్ మార్కెట్స్కి సంబంధించిన స్టాక్స్ ఏంజెల్ వన్, ఎంసీఎక్స్, అదర్ క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే రెసిషన్ ఫియర్ అనేది దీనికి కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఐపీఓస్ విషయానికి వచ్చేసరికి మనకి ఎటువంటి ఐపీఓస్ అయితే ప్రస్తుతానికి ఓపెన్ లేవు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. నిఫ్టీ మనం కానీ పరిశీలన చేసినట్టయితే 0.6 అనేది చూపిస్తుంది పుట్ కాల్ రేషియో. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్గా 1 కంటే తక్కువగా ఉంది కాబట్టి మార్కెట్లో బేరిష్ సెంటిమెంట్ అనేది ఉంది ప్రస్తుతానికి. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.99 అనేది చూపిస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ పుట్ కాల్ రేషియో ప్రకారం ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది. అంటే బేరిష్గా లేదు, బులిష్గా లేదు. బట్ నిఫ్టీ మాత్రం చాలా బేరిష్గా కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే అక్కడ ఐటీ సెక్టర్ కావచ్చు, ఫార్మా సెక్టర్ కావచ్చు, ఈ యొక్క ట్రంప్ ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్ ఉందో దానివల్ల ఇంపాక్ట్ అయింది నెగిటివ్గా. అందుకని నిఫ్టీ అనేది కిందకు వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రస్తుతం ప్రాబబ్లీ నిఫ్టీలో బౌన్స్ ఉండదు, బ్యాంక్స్ లెస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి దీంట్లో పాజిటివ్గా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పాజిటివ్గా ఇన్వెస్టర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 0.68 చూపిస్తుంది. అగైన్ ఏంటంటే సెన్సెక్స్లో మనకి కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి మనకి 1.14% అయితే ఇంక్రీజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా వోల్టైల్గా ఉన్నాయని చెప్పేసి విక్స్ చెప్తూ ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ మనం పరిశీలన చేసినట్టయితే సో ప్రీవియస్గా ఎక్కడా కూడా సపోర్ట్ని అయితే రెస్పెక్ట్ చేయట్లేదు. అండ్ సిగ్నిఫికెంట్ సెల్లింగ్ ప్రెషర్లో అయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్ అయితే ట్రేడ్ అవుతుంది. మనం చూస్తున్న సమయానికి 850 పాయింట్లు నెగిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున సిగ్నిఫికెంట్గా వీక్గా ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనం చూస్తున్న సమయానికి ఇది కొద్దిగా డోజీ ఫార్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ 50 ప్రీవియస్గా మనం ఒక లెవెల్ అనేది మెన్షన్ చేసుకున్నాం. 23,140 అనేది 38.2% లెవెల్ అని చెప్పేసి ఆ లెవెల్ని అయితే బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 22,920. ప్రస్తుతానికి 22,905 దగ్గర నిఫ్టీ 50 అనేది ట్రేడ్ అయింది. ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్లో ఏదైనా నెగిటివ్ న్యూస్ అనేది రావడం జరిగితే డెఫినెట్గా ఏంటంటే 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని టెస్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎనీహౌ ప్రస్తుతం అయితే మనకి 50% దగ్గర అయితే కొద్దిగా అటు ఇటుగా క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు బుల్లిష్గా కనిపిస్తుంది. చూడండి, ఈరోజు సెల్లింగ్ జరిగింది. పర్సంటేజ్ వైజ్గా మనం గమనించినట్టయితే 0.18% మాత్రమే నెగిటివ్గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. బట్ నిఫ్టీ వచ్చేసరికి 1.5% పాయింట్స్లో మనం చూసుకున్నట్టయితే 345 పాయింట్లు నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ
బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి జస్ట్ 95 పాయింట్స్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. యాజ్ కంపేర్ టు నిఫ్టీ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి మనకు క్లియర్గా ప్రైస్ యాక్షన్ అండ్ ఈరోజు జరిగిన ఈ యొక్క యాక్టివిటీ అనేది క్లియర్గా చెప్తూ ఉంది. సో ఫ్రెండ్స్ చూద్దాం, సాటర్డే సండే ఉంది, 2 రోజుల్లో ఎటువంటి న్యూస్ వస్తుంది ఏంటి అనేది మనందరం కూడా వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ పాజిటివ్ న్యూస్ అనేది ఏదైనా ట్రిగ్గర్ అయిందనుకోండి, డెఫినెట్గా మనకి 50% రిట్రేస్మెంట్లు అనేది సపోర్ట్ తీసుకుని అక్కడి నుంచి బౌన్స్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. బౌన్స్ అనేది జరిగిందంటే ఇమీడియట్గా మనకి 23,140 అనేది రెసిస్టెన్స్గా ఉండడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.